చాలా మందికి తెలియని విషయం ఏంటంటే భాష కథ పుట్టింది రజనీకాంత్ గారి మరో సినిమా నుంచి. 1991లో రజనీకాంత్ గారి హిందీ సినిమా 'హమ్'లో ఒక సీన్ కోసం డిస్కషన్ జరిగింది. అందులో ఒక పీస్‌ఫుల్ మ్యాన్ ఇన్వెస్టిగేటర్ ముందు తన పవర్‌ఫుల్ అండ్ డేంజరస్ పాస్ట్ గురించి చెప్పే సీన్ అది. ఆ సీన్ గురించి ఆలోచిస్తుండగా రజనీకాంత్ గారి ఆ ఐడియా బాగా నచ్చి డైరెక్టర్ సురేష్ కృష్ణకు చెప్పారు. ఆ ఐడియాని పూర్తి సినిమాగా మార్చాలని డిసైడ్ అయ్యారు. భాష అనే టైటిల్ కూడా రజనీకాంత్ గారే సజెస్ట్ చేశారు. అందుకే సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ కి ఆ ముస్లిం బ్యాక్గ్రౌండ్ యాడ్ చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్ చాలా స్పీడ్ గా రెడీ అయ్యింది. కేవలం 10 రోజుల్లోనే డైరెక్టర్ సురేష్ కృష్ణ టీమ్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ తో సహా 80% స్క్రిప్ట్ ని పూర్తి చేశారు. సినిమాలోని సింపుల్ గా పవర్ఫుల్ గా ఉండే డైలాగ్స్ అన్ని ప్రముఖ రచయిత బాలకుమారన్ రాశారు. ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగ్, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లే. అసలు స్క్రిప్ట్ లో ఈ డైలాగే లేదు. ఈ పవర్ఫుల్ లైన్ ని రజనీకాంత్ గారు షూటింగ్ టైంలో స్పాట్ లోనే స్పాంటేనియస్ గా చెప్పారంట. ఇక మార్క్ యాంటోనీ క్యారెక్టర్ కోసం మొదట చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ అనుకున్నారు, కానీ ఎవ్వరూ సెట్ అవ్వలేదు. చివరికి డైరెక్టర్ సురేష్ కృష్ణ రఘువరన్ హైట్, వాయిస్ చూసి ఆయన్నే ఫైనల్ చేశారు. రఘువరన్ గారు మొదట ఈ మాస్ సినిమా చేయడానికి సందేహించారు, కానీ 3 గంటలు కథ విన్నాక ఎగ్జైట్ అయ్యి ఓకే చెప్పారు. హీరోయిన్ నగ్మ అయితే కాదలన్ సినిమా చూశాక డైరెక్టర్ ఫస్ట్ అండ్ ఓన్లీ చాయిస్ అయ్యారు. ఈ సినిమాలో ఒక సీన్ లో మాణిక్యం అంటే రజనీకాంత్ గారిని రౌడీలు కొడుతుంటారు. ఈ సీన్ పెట్టడానికి ప్రొడ్యూసర్స్ ఒప్పుకోలేదు, ఎందుకంటే తమ సూపర్ స్టార్ ని అంత వీక్ గా చూపిస్తే ఫ్యాన్స్ ఒప్పుకోరని వాళ్ళు భయపడ్డారు. రజనీకాంత్ గారు మాత్రం ఆ సీన్ తప్పకుండా ఉండాలని పట్టుబట్టారు. ఆ క్యారెక్టర్ పవర్ రివీల్ అవడానికి ఆ సీన్ చాలా అవసరం అని చెప్పారు. ఒకవేళ ఆ సీన్ వర్కౌట్ అవ్వకపోతే ఆ ఖర్చు తానే భరిస్తానని కూడా చెప్పారు. ఫైనల్ గా ఆ సీన్ తీశారు. అది సినిమాకి ఒక బిగ్గెస్ట్ హైలైట్ గా నిలిచింది. నేను ఆటోవాణి సాంగ్ ఒరిజినల్ గా అయితే ఒక తెలుగు సినిమా కోసం కంపోజ్ చేసింది, కానీ ఆ ట్యూన్ రజనీకాంత్ గారికి, సురేష్ కృష్ణ గారికి బాగా నచ్చడంతో భాషలో వాడుకున్నారు. భాష సినిమా తమిళ సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త టెంప్లెట్ ని క్రియేట్ చేసింది. ఒక పీస్ఫుల్ హీరోకి ఒక మిస్టీరియస్ పాస్ట్ ఉందని చూపించే స్టైల్ ని చాలా మంది డైరెక్టర్స్ తర్వాత ఫాలో అయ్యారు. జనవరి 12, 1995న రిలీజ్ అయిన ఈ సినిమా 15 నెలల పాటు థియేటర్లో రన్ అయ్యి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమాకున్న క్రేజ్ వల్ల దీన్ని డిజిటల్ గా రీమాస్టర్ చేసి మళ్ళీ థియేటర్లోకి రిలీజ్ చేశారు. సో ఇవి భాషా సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.